హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి డే 11 అండి. ఇక్కడైతే నేను తెలంగాణ మూమెంటే చదువుతున్నాను చెప్పాను కదా. ఆ సబ్జెక్టుల క్లాసెస్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నానండి. స్టార్టింగ్ నుండి మొత్తం కంప్లీట్ అయింది, బట్ మళ్ళీ రివిజన్ చేసుకుంటూ వస్తున్నాను. మీకు thumbnail చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది. మనకు గోల్స్ ఉన్నాయి కానీ మనం రీల్స్ దగ్గర చూస్తూనే ఆగిపోయాం. సో ఏంటి అక్కడ thumbnail ఇలా పెట్టారని అనుకోవచ్చు, బట్ ఇదైతే రియాలిటీ అండి. ఇప్పుడున్న సొసైటీలో చాలా వరకు ఇలాగే ఉన్నారు అందరూ. ఈవెన్ నేను నేను చెప్పబోయే విషయం చాలా మందికి కనెక్ట్ అవుతుంది. మనలో చాలా మంది అంటుంటారు, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, నా లైఫ్ చేంజ్ చేసుకోవాలని, ఈ సంవత్సరం అయినా ఏదైనా సాధించాలి అని అనుకుంటాం. బట్ మనకు ఒక ప్రశ్న వేసుకోండి, మనం మార్నింగ్ లేవగానే ఏం చేస్తున్నాం? మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరు ఫోన్ పట్టుకొని రీల్స్ చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఇది. రీల్స్ చూసి ఒక్క రీల్ అని 2 రీల్స్ అలాగా 10, ఒక హాఫ్ అన్ అవర్ అని గంట అని, సో సమయం మొత్తం అందులోనే గడిచిపోతుంది. సో మనం ఏమనుకుంటాం, ఈరోజు టైం దొరకలేదు, అలా ఒకదాని మీద ఒకటి నెట్ వేసుకుంటూ రాకండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేవగానే ఫోన్ చూసే అలవాటు మానుకోండి అందరూ. ఇంకా ఈరోజు టైం దొరకలేదు అని చదవకుండా ఆపుతారు. సో టైం దొరకలేదా, మనమే మన టైంని వేరే దానికి ఇచ్చేసామా అని ఒకసారి ప్రశ్న వేసుకోండి, ఎవరి మైండ్లో వాళ్ళు. ఇది నేను మిమ్మల్ని తప్పు పట్టడానికి చెప్పట్లేదు, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇదే చేసేదాన్ని. ఫస్ట్ మనం ఒక 5 నిమిషాలు చూద్దామని అనుకుంటాం, బట్ ఒక 45 మినిట్స్ 1 అవర్ కూడా అందులోనే గడిచిపోతుంటుంది. అప్పుడు మన మైండ్ ఏమంటుంది, ఇప్పటికే చాలాసేపు అలసిపోయాం, ఇంకా రేపు చదువుదాంలే అని అనుకుంటాం. రేపు కాస్త ఎల్లుండి కాస్త తర్వాత నెల రోజులు అలా అవుతుంది. సో పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తుంటాం. మీకు నిజంగా గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటే, మీ ఫైనాన్షియల్ స్టేటస్ని మంచిగా చేయాలనుకుంటే, మీ పిల్లల భవిష్యత్తుని మంచిగా చూడాలనుకుంటే ఇప్పటి నుంచే చదవండి. బుక్స్ ఓపెన్ చేసి ఫోన్ పక్కన పెట్టేసేయండి. మీ రోజులో ఎక్కువ టైం దేనికి వెళ్తుంది? మీ గోల్స్కా లేకపోతే మీ ఫోన్స్కా? రీల్స్ చూడడం తప్పు కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి, బట్ అది కొంతవరకే ఉండాలి. మనం మన గోల్ కంటే రీల్స్కే ఎక్కువ టైం ఇస్తే అది వినోదం అవ్వదు. ఒకసారి మీ మొబైల్ టైం చూసుకోండి. రోజుకు 4 గంటలు మొబైల్లో ఉంటే, అంటే వారానికి 28 గంటలు, అంటే నెలకి 120 గంటల కంటే ఎక్కువ. ఆ 120 గంటల్లో ఎంత చదవచ్చు? ఎన్ని మార్క్స్ టెస్ట్ రాయొచ్చు? ఎంత సబ్జెక్ట్ చదవచ్చు? ఒక్కసారి లెక్క వేసుకోండి. మనం గోల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆ గోల్కి తగ్గట్టు కష్టపడాలి. ఆ గోల్కి తగ్గట్టు మన బిహేవియర్ అలవాట్లు కూడా ఉండాలి. గవర్నమెంట్ జాబ్ రావాలని కోరుకోవడంలో ఒక్కడే రాదు జాబ్, మనం దానికి తగ్గట్టు కష్టపడాలి. సో ప్రతిరోజు డిసిప్లిన్గా చదవాలి, దానికి తగ్గట్టు కష్టపడడం. సో రోజు కొంచెం సిలబస్ కంప్లీట్ చేసుకోవడం, మొబైల్ పక్కన పెట్టడం, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, ఇవే మన విజయానికి దారి చూపిస్తాయి. అలా అని నేనేం పర్ఫెక్ట్ కాదు, నాకు కూడా చాలా డిస్ట్రాక్షన్స్ వచ్చాయి. కానీ నన్ను నేను ప్రతిరోజు ఒక ప్రశ్న వేసుకుంటాను, ఈరోజు నా గోల్స్కి దగ్గర అయ్యానా లేకపోతే దూరం అయ్యానా అని చెప్పేసి. ఒక్క ప్రశ్నే నన్ను మళ్ళీ బుక్స్ ఓపెన్ చేసేటట్టు చేస్తుంది. చదివే టైంలో ఫోన్ సైలెంట్లో పెట్టండి, నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. చదివే 30 నిమిషాలైనా కాన్సన్ట్రేషన్తో చదవండి. గుర్తుంచుకోండి, రీల్స్ ఎప్పుడైనా చూడవచ్చు, కానీ వయసు, నోటిఫికేషన్స్, అవకాశాలు మన కోసం ఎప్పుడు ఎదురు చూడవు. రోజు మీరు చేసే కష్టం రేపు మీ జీవితాన్ని మార్చే నిర్ణయంగా మారవచ్చు. కాబట్టి మీ గోల్స్ని గుర్తుంచుకోండి, మీ కళను గుర్తుంచుకోండి. మొబైల్ మీ జీవితాన్ని కంట్రోల్ చేయకుండా మీరే మొబైల్ని కంట్రోల్లో పెట్టుకోండి. ఒకరోజు మీ సక్సెస్ స్టోరీ చూసి ఇంకొకరు మోటివేషన్ పొందే రోజు వస్తుంది. ఆ రోజు కోసం ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో చేసి నన్ను కామెంట్స్లో చాలామంది అడిగారండి, మీరు ఏ బుక్స్ చదువుతున్నారు, ఏంటి, ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు, ఏ సబ్జెక్ట్కి ఏం బుక్ చదువుతున్నారు, ఎన్ని రోజుల నుంచి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు, లాస్ట్ టైం గ్రూప్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి. సో ఇవన్నింటికి నేను ఒక వీడియో చేశానండి, ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. సో ఆ వీడియోలో నేను ఆన్సర్స్ ఇస్తానండి. సో ఇక్కడ నాకు చెప్పాను కదండి, ఆ సబ్జెక్ట్లో టాపిక్ చదువుతున్నాను, రివిజన్ చేస్తున్నాను అని చెప్పేసి. ఈరోజు వీడియో అయితే ఇంతే అండి. ఈరోజు డే 11లో, సో 50 డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు డే 11లో ఇంతే అండి నేను చదివింది. సో నేను మార్నింగ్ కూడా 5:30కి అలా లేచి ఒక హాఫ్ అన్ అవర్ రివిజన్ చేస్తున్నానండి. సో అప్పుడు చదవంగా కొంచెం మిగిలితే మళ్ళీ ఇప్పుడు చదువుతున్నాను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి. సో ఈరోజు అయితే వీడియో వచ్చేసి ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ కొత్త వారు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో అయితే చెప్పాను కదండి, గోల్స్ ఆ రీల్స్ అని చెప్పేసి చాలా వరకు గోల్స్ పెట్టుకుంటారు, బట్ అది ఎవ్వరు చాలా వరకు సక్సెస్ఫుల్గా పూర్తి చేయరు. మనకు రోజు మొబైల్లోనే టైం అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ చూద్దామని చెప్పేసి ఫోన్ అలా చూద్దామని చెప్పేసి గంటల తరబడి చూస్తుంటాం ఫోను. సారీ అండి, ఈ వీడియోలో కొంచెం పాప డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది, తను ఈరోజు పడుకోలేదు. సో అందుకని కొంచెం ఏమనుకోకండి.
సారీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో. మీరు కూడా ఇక్కడ వరకు సబ్జెక్ట్ కంప్లీట్ చేశారని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కలిసి చూద్దాం ఈ 50 డేస్ ఛాలెంజ్లో నేను ఎంతవరకు జర్నీ ఉంటుందని చెప్పేసి. ఈ జర్నీలో మీరు కూడా ఒక పార్ట్ కండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఏంటి అని చెప్పేసి. చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చూస్తున్నారండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఆ వీడియో ఈవినింగ్ వరకు పోస్ట్ చేస్తానండి. సో మీరు అడిగిన క్వశ్చన్స్కి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.